ఇజ్రాయెల్ మొత్తానికి పగదీర్చుకుంది. అక్టోబర్ 7 దాడుల చివరి సూత్రధారిని ఈరోజు మట్టుపెట్టింది. అక్టోబర్ 7 ఉగ్రదాడి జరిగిన వెంటనే బెంజమిన్ నెతన్యాహు ఒక శపథం చేశాడు. ఈ దాడికి బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టను, పాతాళంలో దాగి ఉన్న వెంటాడి హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం గాజాలో దాగి ఉన్న హమాస్ మిలిటరీ కమాండర్ అక్టోబర్ 7 దాడుల సూత్రధారి ఈజ్ అలద్దీన్ హదాద్ని ఈరోజు మట్టుపెట్టారు. అక్టోబర్ 7 అటాక్లో 1200 మంది మరణించారు. వీరిలో చాలా వరకు సివిలియన్స్. వీరందరి మరణానికి హదాద్ ప్రధాన కారణం. అక్కడితో ఆగలేదు. ఇజ్రాయెల్లో దూరి మారణహోమం సృష్టించడమే కాకుండా 251 మందిని హాస్టేజెస్గా తీసుకువచ్చారు. బైకులపైన అర్ధనగ్నంగా అమ్మాయిలను తీసుకెళ్తున్న ఆ దృశ్యాలు అప్పట్లో మనం చూసాం. సీజ్ఫైర్లో భాగంగా గత ఏడాది హమాస్ కొంతమంది హాస్టేజెస్ని రిలీజ్ చేసింది. వీరిలో ఇదిగోండి ఈ ఫోటోలో చూస్తున్న ఇజ్రాయెల్ ఫీమేల్ సోల్జర్స్ కూడా ఉన్నారు. నామా లెవీ, డానియల్లా గిల్బోవా, కెరీనా ఎరీవ్, లిరీ అల్బాగ్. స్టేజ్పై కనిపిస్తున్న 4 ఫీమేల్ సోల్జర్స్. హదాద్ మరణించాడని తెలిసిన వెంటనే లిరీ ఆల్బాగ్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది నిజంగా చాలా మంచి శుభవార్త. అందరూ హమాస్ టెర్రరిస్టులకు ఇది ఒక మెసేజ్. మీ సమయం వచ్చేసింది. చివరి హమాస్ టెర్రరిస్ట్ వరకు మా ఇజ్రాయెల్ సైన్యం వేటాడి చంపక మానదు అని సంతోషం వ్యక్తం చేసింది. మరొక ఫీమేల్ సోల్జర్ ఎమిలీ దమారీ ఏమన్నారంటే, ఆ నరరూప రాక్షసుని చంపేసిన ఇజ్రాయెల్ సైన్యానికి చాలా చాలా థ్యాంక్స్. హదాద్ 7 అక్టోబర్ దాడుల ప్లాన్ వేసి నా స్నేహితులని పొట్టన పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్తో పాటు చాలామంది వీడి దాడికి బలయ్యారు. అంతేకాదు మా అందరి అబ్డక్షన్, అపహరణకు కూడా వీడే ప్లాన్ వేశాడు. కిడ్నాప్ చేశాక మా అందరినీ వేరువేరుగా టన్నెల్స్లోకి తీసుకువెళ్లారు. టన్నెల్లోకి తీసుకెళ్లిన ఇజ్రాయిలీలతో హమాస్ టెర్రరిస్టులు ఎలా కమ్యూనికేట్ చేసేవారు? దీనికి అల్బాగ్ సమాధానం చెప్పారు. హమాస్ టెర్రరిస్టులో చాలా కొద్ది మందికి మాత్రమే ఇజ్రాయిలీ లాంగ్వేజ్ హిబ్రూ వచ్చు. వారిలో ఈరోజు మరణించిన హదాద్ ఒకడు. బందీలుగా ఉన్న మాతో ఈ హదాదే కమ్యూనికేట్ చేసి ఆదేశాలు ఇచ్చేవాడు. భగవంతుడి దయవల్ల ఇజ్రాయెల్ ఆర్మీ ఈ గార్బేజ్ టెర్రరిస్టులు దాగి ఉన్న సీక్రెట్ ప్లేసెస్ వరకు చేరుకొని అంతు చూస్తున్నారని తెలిపింది. హమాస్తో వార్ జరుగుతున్న సమయంలో హదాద్ తరచూ తన స్థావరాలను మారుస్తూ ఉండేవాడట. వీడు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు చాలామంది హాస్టేజెస్ని, ముఖ్యంగా ఫీమేల్ సర్వైలెన్స్ సోల్జర్స్ని తీసుకుని వెళ్ళేవాడు. హాస్టేజెస్ ఎక్కడెక్కడికి వెళుతున్నారో ఆ సెన్సిటివ్ ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆర్మీకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వెళుతుంది. కాబట్టి హాస్టేజెస్ని వెంటబెట్టుకుని వెళ్తే తన పైన ఎయిర్ స్ట్రైక్ జరగవని హదాద్ గేమ్ ప్లాన్. అలాగే ఇప్పటి వరకు కూడా హదాద్ తన ప్రాణాల్ని కాపాడుకోగలిగాడు. ఇక వార్ ముగిసింది, తననెవరూ ఏమీ చేయలేరని రిలాక్స్ అయిపోయాడు. కానీ సీజ్ఫైర్ ప్రకటించాక కూడా నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యుద్ధానికి విరామం ఇచ్చాం కావచ్చు, అలాగని అక్టోబర్ 7 దాడులకు పాల్పడ్డ పందులను మాత్రం విడిచిపెట్టాం. మా వేట ఆగదు, ఎక్కడ దాగున్నా వెతికి చంపుతామన్నాడు. ఈరోజు చేసి చూపించాడు. ఇజ్రాయెల్ రిపోర్ట్ ప్రకారం హదాద్ సీనియర్ హమాస్ మిలిటరీ కమాండర్ మాత్రమే కాదు, చివరి హమాస్ సీనియర్ అఫీషియల్ అని తెలుస్తోంది. యాయా సిన్వర్ మరణం తర్వాత జూన్ 2025లో హదాద్ హమాస్ మిలిటరీ వింగ్ హెడ్గా నియమించబడ్డాడు. వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన ఒక కథనం ప్రకారం హదాద్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడట. అందుకే ఇతన్ని ఘోస్ట్ ఆఫ్ అల్ ఖాసమ్ అని పిలిచేవారు. జూన్ 2025 నుండి రాత్రింబవళ్ళు ఇజ్రాయెల్ ఆర్మీ వీడి కోసం వెతుకుతున్నారు. వీడిపైన $7,50,000 పారితోషికాన్ని కూడా ప్రకటించారు. హదాద్ 2 కుమారులు వార్ సమయంలోనే దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. సాధారణ సైనికుడి స్థాయి నుండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి హదాద్ హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ స్థాయికి ఎదిగాడని అరబ్ అఫీషియల్స్ తెలిపారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్కి మొసాద్ ఎలా ఉందో హమాస్కి అల్ మజద్ అనే సెక్యూరిటీ వింగ్ ఉంది. ఈ అల్ మజద్లో కూడా అనేక సంవత్సరాలు హదాద్ పనిచేశాడు. బీబీసీ కథనం ప్రకారం హదాద్ నివసిస్తున్న అల్ ముతాజ్ అనే అపార్ట్మెంటు పైన ఏకకాలంలో 2 డైరెక్షన్స్ నుండి 3 మిసైల్స్ సంధించబడ్డాయట. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోతున్న ఒక కారుపై కూడా అటాక్ చేశారు. కారు పైన జరిగిన అటాక్లో 3 అక్కడికక్కడే మరణించారని తెలుస్తుంది. ఈ కార్ అటాక్కి సంబంధించిన వీడియోని ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను,
కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడొచ్చు. BBC కథనం ప్రకారం ఒక ఐ విట్నెస్ ఇలా చెప్పాడట. భవనం పైన మిసైల్ అటాక్ జరిగిన వెంటనే సివిల్ డ్రెస్లో వెపన్స్ వేసుకున్న హమాస్ మెంబర్స్ ఒక గాయపడిన వ్యక్తిని అపార్ట్మెంట్ నుండి బయటకు తీసుకొచ్చి కారెక్కించి తీసుకెళ్తుండగా ఆ కారు పైన మరొక మిసైల్ అటాక్ జరిగిందని తెలిపాడు. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే మరణించారు. నిజానికి అప్పట్లో హమాస్ మరియు ఇజ్రాయెల్ గవర్నమెంట్ మధ్య జరిగిన సీజ్ ఫైర్ ఒప్పందం ప్రకారం చివరి దశలో హమాస్ ఆయుధాలు వదిలిపెట్టి గాజాని డీమిలిటరైజ్ చేయాలి. కానీ ఈ హదాద్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ అందుకు ఒప్పుకోలేదని మళ్ళీ హమాస్ని రీఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరికి ఇదిగో ఈరోజు ఇలా చచ్చాడని నెతన్యాహు మరియు కాట్జ్ జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే హదాద్ మరణంపై హమాస్ ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవైపు హమాస్ అంతు చూస్తూనే మరొక వైపు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా టెర్రరిస్టులను ఇజ్రాయిల్ ఏరివేస్తోంది. అమెరికా మరియు ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందాన్ని నిజం చెప్పాలంటే ఇజ్రాయిల్ రెండు చేతులా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది. ఒకవైపు లెబనాన్తో సీజ్ ఫైర్కి ఒప్పుకున్నట్లే ఒప్పుకొని 100 మంది హిజ్బుల్లా టెర్రరిస్టులను మట్టుపెట్టింది. చేయాల్సిందలా చేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్లు లెబనాన్తో కుదుర్చుకున్న సీజ్ ఫైర్ ఒప్పందాన్ని 45 రోజుల పాటు ఎక్స్టెండ్ చేశారు కొద్ది గంటల క్రితం. ఇదిగోండి ఇక్కడ చూడండి. పోరస్ సీజ్ ఫైర్ ఎక్స్టెండెడ్ ఫర్ 45 days ఆఫ్టర్ థర్డ్ రౌండ్ ఆఫ్ ఇజ్రాయిల్ లెబనాన్ టాక్స్. లెబనాన్ దేశ ప్రైమ్ మినిస్టర్ ఇలా అన్నాడు. హిస్ కంట్రీ హ్యాస్ హ్యాడ్ ఎనఫ్ రెక్లెస్నెస్ వార్స్ ఫర్ ఫారెన్ ఇంట్రెస్ట్. కొన్ని దేశాలు తమ స్వార్థం కోసం ఇన్నేళ్లు లెబనాన్ను ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. ఇరాన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ని కట్టడి చేయడానికి లెబనాన్ని ఒక పావుగా వాడుకున్నాయని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. కొన్ని గ్రూపులు లెబనాన్ని తమ పవర్తో గ్రిప్లోకి తెచ్చుకొని హిజ్బుల్లా అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని పుట్టించి స్వేచ్ఛగా ఉన్న లెబనాన్ని ఒక టెర్రర్ దేశంగా మార్చేశాయి. అంతెందుకు, ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యాక కూడా లెబనాన్ మాకు ఈ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని న్యూట్రల్గా ఉంది. కానీ హిజ్బుల్లా గ్రూప్ లెబనాన్ భూభాగం నుండి ఇజ్రాయెల్పై అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు స్టార్ట్ చేసింది. 100 మంది ఈ దాడుల్లో మరణించారు. మాది కాని యుద్ధంలోకి బలవంతంగా ఈ యుద్ధంలోకి లాగబడ్డామని లెబనాన్ పీఎం తెలిపాడు. చూస్తుంటే ఇజ్రాయెల్ వార్ కారణంగా ఇజ్రాయెల్ మరియు యుఏఈలు ఎలా దగ్గరయ్యాయో సేమ్ అలాగే ఇజ్రాయెల్ మరియు లెబనాన్లు ఏదో సీక్రెట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అనుమానం వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ ఓపెన్గా తమ శత్రువు పేరు చెప్పొచ్చు, కానీ యుఏఈ లెబనాన్ లాంటి దేశాలు ఆ పని చేయలేవు. చేస్తే ఇరాన్ అంతు చూస్తుందని భయం. ఆల్రెడీ వార్ సమయంలో నెతన్యాహు మరియు కొంతమంది ఐడిఎఫ్ హయ్యర్ అఫీషియల్స్ యుఏఈ వెళ్లారని ఇజ్రాయెల్ స్వయంగా చెబుతోంది. ఇరాన్ కూడా అవును ఇది నిజం, మాకు ముందే తెలుసు అంటోంది. కానీ యుఏఈ మాత్రం అబే మా దేశానికి ఎవరూ రాలేదు, తూచ్ మాకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని భయంతో వెనక్కి తగ్గుతుంది. యుఏఈ భయంలో అర్థం కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ పక్కనే యుఏఈ ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా పంచింగ్ బ్యాగ్ పైన బాక్సింగ్ ప్రాక్టీస్ చేసినట్లు యుఏఈపై ఇరాన్ పిడిగుద్దులు గుద్దుతోంది. యుఏఈ ఒక అద్దాల మేడ లాంటిది. భయం ఉండడం సహజం. మిలిటరీ పరంగా వీక్గా ఉన్న లెబనాన్ భయపడడం కూడా సహజమే. ఎందుకంటే లెబనాన్ పరిస్థితి మరీ ఘోరం. ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. శత్రువులని తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక దేశంలో టెర్రరిస్ట్ గ్రూపులు గవర్నమెంట్లో పాల్గొనడం ఎప్పుడైనా చూసారా? పాకిస్తాన్ వదిలేయండి, లెబనాన్లో కూడా ఇదే పరిస్థితి. అందుకే లెబనాన్ గవర్నమెంట్ కావాలనుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే తెర వెనుక నుండి అమెరికా ఇజ్రాయెల్ హెల్ప్ తీసుకుంటున్నట్లు పరిస్థితులు డౌట్ క్రియేట్ చేస్తున్నాయి. యుఏఈ లెబనాన్లు సాహసం చేసి ఇజ్రాయెల్తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. ఇవి ఈ దేశాలకు మేలు చేస్తాయా, లేదంటే ఈ చిన్న దేశాలు నలిగిపోతాయా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది. మిడిల్ ఈస్ట్లో ఏం జరిగినా ఒక కంట మనం కనిపెడుతూనే ఉన్నాం కాబట్టి ఏది జరిగినా మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తాను. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.